కొడంగల్ తాలూకాలో ప్రజలను ఆడి తెలుసుకోవడం జరిగింది. కొడంగల్ తాలూకాలో మద్దూర్, బోమ్రాస్పేట్, కొడంగల్, కోస్గి, గుండుమాల్, దౌలతాబాద్, కొత్తపల్లి తదితర మండలాల్లో ఎన్నికల దృష్ట్యా ప్రజాభిప్రాయం తెలుసుకోవడం జరిగింది. ఇలా మనం కొడంగల్లో టాక్ ఎవరిది, పట్నం నరేందర్ రెడ్డి లేకపోతే రేవంత్ రెడ్డి గారికి లేకపోతే బీజేపీ బంటు రమేష్గా, అది ప్రజలను ఆడి ఈరోజు మనం తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు రాఘవేంద్ర. మీరు ఎక్కడ వేయాలనుకున్నారు? కాంగ్రెస్ కోట అంటే కాంగ్రెస్కి ఎందుకు ఓటు వేయాలనుకున్నారు? ఈరోజు నిరుద్యోగులం అండి. స్పష్టమైన హామీ కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తామో, ఏ నోటిఫికేషన్ ఎప్పుడు పెడతామనేది స్పష్టంగా హామీ ఇవ్వడం వల్ల మేమందరం కాంగ్రెస్కు మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నాం. సార్ మీ పేరు? భగవంత్ రెడ్డి సార్. సార్ ఎక్కడ మీరు సపోర్ట్ చేయాలనుకున్నారు? అదే ఎందుకు? మేము గత 10 సంవత్సరాలు ఉద్యమంలో కొట్లాడాం సార్. అప్పుడు మా చదువు త్యాగం చేసినాం. మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్నాక మళ్ళీ 10 సంవత్సరాలకి నోటిఫికేషన్ అనుకుంటూ చేసుకుంటూ కాలేకపోతే ఇప్పుడు మా జీవితాన్ని కేసీఆర్ సర్వనాశనం చేసిండు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్కు ఒట్టుకోవడం దెబ్బ కొడతాం. అయితే కాంగ్రెస్ ఖచ్చితంగా మీరు వేస్తారని అనుకుంటున్నారా? జాబ్స్ ఖచ్చితంగా సార్. ఎందుకంటే వాళ్ళు గతం గ్యారంటీ ఏమన్నా ఇచ్చిందా? గతంలో వాళ్ళు చూసుకుంటే ఒక విశ్వాసం ఇచ్చింది సార్. మాకు 2008లో కానీ 2012లో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన దాన్ని ఖచ్చితంగా కూర్చో తప్పకుండా హామీ ఇచ్చింది, నెరవేర్చింది కూడా మాకు. ఊర్లో తీసుకోండి, వాళ్ళు ఇచ్చిన స్కీమ్ ప్రభుత్వాల మాదిరిగా గత ప్రభుత్వాలు చేసినాయి కదా సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గత ప్రభుత్వంలో పరిపాలన చేసిన ఒకటేసారి రుణమాఫీ చేశారు. అయితే కేసీఆర్ గారు ఏమంటున్నట్టు 1,30,000 ఉద్యోగాల భర్తీ చేసినాము, 5 నిరుద్యోగులకు ఏం అన్యాయం చేయలేదు అని అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉండే స్టేట్ గవర్నమెంట్లో ఇప్పటివరకు అప్లికేషన్ వేస్తాడు, ఇతరులతో దాన్ని సుప్రీంకోర్టు హైకోర్టులో బిల్ వేపిస్తాడు, స్టే తీసుకొస్తాడు. అయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వేసింది కదా, దానిపైన మీ అభిప్రాయం? గ్రూప్ 1, గ్రూప్ 2 ఇప్పటివరకు ఏం కరెక్ట్ చేయలేదు సార్. పేపర్ లీకేజ్, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ చేశాయి, జిరాక్స్ సెంటర్లలో పేపరు అమ్మిరి. ఈ విధంగా నిరుద్యోగులు కోచింగ్ పోయి వాళ్ళు ప్రిపేర్ అయిన తర్వాత వాళ్ళకి ఫలితాలు కరెక్ట్ రావట్లేదు. ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం. కాబట్టి దానివల్ల ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ పైన చేస్తా అంటే చేసింది. దాన్ని బట్టే కాంగ్రెస్కి ఇప్పుడు మేము ఓటేయాలని నిర్ణయించుకున్నాం కొడంగల్ ప్రజలు. సార్ మీ పేరు? నరేష్ సార్. మేము నిరుద్యోగులం ఖచ్చితంగా ఈ తెలంగాణ మొత్తంగా ఏకమై ఈ టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని నిర్ణయించుకున్నాం. కావున ప్రతి గ్రామంలో నిరుద్యోగులను సొంతంగా గ్రామాన తిరిగి ఈ టీఆర్ఎస్ పార్టీని ఓడించాలనే తత్వంతో ప్రతి ఒక్కరం ఏకమై దానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని కాంగ్రెస్ మాకు హామీ ఇచ్చింది. జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి దాంతో పాటుగా డేట్లు గిట మాకు అనౌన్స్ చేసింది. ఇదే కేటీఆర్ మాకు లాస్ట్ టైం 2018లో గిట జాబ్ క్యాలెండర్ వేస్తా అని చెప్పేసిన కేటీఆర్ మళ్ళీ జాబ్ క్యాలెండర్ అంటున్నాడు. కానీ లాస్ట్ టైం జాబ్ క్యాలెండర్ చేస్తా అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ జాబ్ క్యాలెండర్ అంటే ఏ విధంగా నమ్ముతారని చెప్పేసి కేటీఆర్ అనుకుంటున్నాడు, మాకు అర్థమైతలేదు. మా డిఎస్సి గురించి ఈ మొన్న రీసెంట్గా మాట్లాడుతున్నాడు. మేము డిఎస్సిలో తప్పు చేశాం, దాన్ని సరిదిద్దుకుంటాం, మాకు ఇది ఒక్కసారి అవకాశం ఇవ్వండి, డిఎస్సి నిరుద్యోగులారా అని చెప్పేసి మమ్మల్ని వేడుకుంటున్నాడు. ఇదే డిఎస్సి కోసం మేము హైదరాబాద్లో 1 మంత్ కంటిన్యూగా ధర్నాలు చేస్తే ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ సార్ మా గురించి డిఎస్సి అభ్యర్థుల గురించి మాట్లాడలేదు. కావున మేము ఖచ్చితంగా గట్టిగా నిర్ణయించుకున్నది ఏంటంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పైన నిరుద్యోగులకి ఎలాంటి హోప్స్ అనేవి లేవు. అది గెలిస్తే మాకు మంచి చేస్తుందనే రోజులు పోయినాయి. కావున ఖచ్చితంగా ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలని నిర్ణయించుకున్నాం. అయితే కాంగ్రెస్ ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తుందని నిరుద్యోగులకు అనేది మీకు నమ్మకం ఉందా? నిరుద్యోగులకు మాకు నమ్మకం ఉంది సార్. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము మాకు హామీ ఇస్తుంది. ముందుగా పేపర్లో ఇచ్చిన హామీల ప్రకారంగా చూసుకుంటే విద్యకు సంబంధించిన 10 పాయింట్లు ఉన్నాయి. 10 పాయింట్లు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క పాయింట్ గిట్ట విద్యా వ్యవస్థకు సంబంధించింది పెట్టలేదు. ఈరోజు గవర్నమెంట్ బడులను చూసుకుంటే మినిమం మన తెలంగాణ మొత్తంలో 4,000 బడులు మూసివేయడం జరిగింది. ఎందుకు మూసివేశారో ఒక్కసారి ఆలోచించండి. అయితే కాంగ్రెస్ కూడా 6 గ్యారంటీలు ఇచ్చింది. అదే ఆ యొక్క మేనిఫెస్టోలో నిరుద్యోగుల గురించి లేదు. దానిపైన మీ అభిప్రాయం? ఆ మేనిఫెస్టో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చిందంటే అది స్టార్టింగ్లో 6 గ్యారెంటీలు అని చెప్పేసి అందరిని దృష్టిలో పెట్టుకొని ఇచ్చింది. తర్వాత వచ్చిన మేనిఫెస్టో అనేది ఎవరికి తెలుస్తలేదు. అందులో ఉంది ప్రత్యేకంగా 42 పేజీల్లో 414 హామీలు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్.
దాని గురించి ఇప్పటివరకు పబ్లిక్ అంటే ప్రజలకు తెలుస్తలేదు. ఆ ప్రజలకు తెలియజేసేది ఓన్లీ 6 గ్యారంటీలు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. కానీ అందులో ఉన్న 42 పేజీలలో ఉన్న 414 హామీలను చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే హామీలకు ప్రతి ఒక్కరు కాంగ్రెస్కి ఓటేసి కాంగ్రెస్ని గెలిపించుకోవాలని నా యొక్క మనవి. మీ 95 ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం అయితే కొడంగల్లో పబ్లిక్ టాక్ తెలుసుకుందాం. సార్ మీ పేరు సార్? సార్ నా పేరు అంబుజీరావు గారు సార్. అయితే కొడంగల్ రేవంత్ రెడ్డి నరేంద్ర రెడ్డి గారు నిలబడ్డారు. అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి PCC ప్రెసిడెంట్గా నిలబడ్డారు, సీఎం క్యాండిడేట్. అయితే నరేంద్ర రెడ్డి గారు ఓన్లీ BRS పార్టీ నుంచి నిలబడ్డారు. అయితే మీ టాక్ ఎట్లా, మీ అభిప్రాయం ఎక్కడ? మా అభిప్రాయం ఏం లేదు సార్. కేసీఆర్ పార్టీ BRS పార్టీకే మేము జై కొడతాము. ఎందుకు కొడతాము అంటే 24 గంటల ఉచిత కరెంటు రైతు బీమా, రైతు బంధు, ఓల్డేజ్ పెన్షన్స్, గురుకుల స్కూల్స్, అర్థమైన వితంతువుల పెన్షన్స్, అర్థమైనా సార్. అయితే నిరుద్యోగుల పరంగా ఒక నెగిటివ్ ఉంది ఇప్పుడు తెలంగాణ. సార్ ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు సార్? మన తెలంగాణ ఎంత 3 కోట్ల ప్రజలు ఉన్నారు సార్. ఇంతవరకు 1,60,000 ఫిలప్ చేసిండ్రు. మళ్ళీ గూగుల్లో కొట్టి చూడండి సార్. మీరు అదే విలేకరుగా సాఫ్ట్వేర్లో ఈరోజు టోటల్లీ హైదరాబాద్ కాదు సార్, అది అమెరికా 30 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి ఇచ్చిండ్రు. ప్రైవేట్లో 30 లక్షలు. మీరు గూగుల్లో కొట్టండి సార్. అయితే కేటీఆర్ది సార్, అది కేసీఆర్ కొడుకు కేటీఆర్ది. అయితే కొడంగల్లో తెలంగాణ అయితే అదే రేవంత్ రెడ్డి గారు నమస్కారం చేస్తా సార్, నీకు దండం పెడతా. రేవంత్ రెడ్డి అయితే ఒకటి నరేంద్ర రెడ్డి మీద సార్ ఉండని. నేను రేవంత్ రెడ్డి ఎందుకంటే మేము తెలుగుదేశమే సార్. రేవంత్ రెడ్డి గారిని మస్తు చూసినాం మేము. అతని అర్థమైన 10 ఏళ్ళ నుండి ఏం చేసింది సార్? అతను ఒక్కటి చెప్పమని సార్, నేను ఒక్కటి చెప్పమని 10 ఏళ్ళలో ఏం చేసింది అతను? అయితే కోజికి కళాశాల తెప్పించిన సార్. మా ఎమ్మెల్యే గారు నరేందర్ రెడ్డి కాలేజీలు పట్టుకొని కేసీఆర్ సార్ మళ్ళీ 2,000 కోట్లు తెచ్చి 2 మున్సిపాలిటీలు, రోడ్లు, దవాఖానాలు, మత్తు దవాఖానా, కోవిడ్ దవాఖానా, కొరంగల్ దవాఖానా, స్కూల్స్, జూనియర్ కాలేజ్, డిగ్రీ సార్. నేను కూడా ఏమంటే మధ్యలో టోటల్ నేను 50 ఏళ్ళ నుంచి ఉండా అందరికీ నేనే అన్నం వేసినా కూడేసినట్టు కూడా నమ్ముతారు. ఎవరైనా చెంబట్కే తిందంటే నమ్ముతారు సార్. పలసగా అయిందంటే నమ్ముతారు. 2 పురుగులు పడి అంటే నట్టలు పడి గుద్దలకెళ్ళి కాకలేదు అంటే ఎవరు నమ్ముతారు సార్? ఈ రేవంత్ రెడ్డి మాటలు నమ్ముతారా? టీఆర్ఎస్కే వేస్తారు, టీఆర్ఎస్ఏ గెలుస్తుంది, గవర్నమెంట్ టీఆర్ఎస్ఏ వస్తుంది, నరేందర్ రెడ్డి మంత్రి అవుతాడు. అది కూడా అది కట్టుకో. మండలంలో ఉన్న ప్రజల అభిప్రాయం అయితే ప్రజల నాడి ఎలా ఉందో తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు సంతోష్ రాథోడ్, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ఇన్ఛార్జ్గా పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ మేము కూడా 10 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం. బంగారు తెలంగాణలో కేవలం అబద్ధాల ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే. ఎందుకంటే అసెంబ్లీలోనే గిరిజన బిడ్డలకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, గిరిజన బంధువు కూడా ప్రకటిస్తా అన్నాడు. మాకు హామీ ఇచ్చి 10 రోజుల్లో మేము గిరిజన బంధు ప్రకటిస్తున్నాం, పేద ప్రజలకు ఇంటింటికి 10 లక్షల రూపాయలు పంపిస్తా అని మాటిచ్చి మాట తప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే అది కేసీఆర్ గారు. కాబట్టి మేము కూడా ఒక నిరుద్యోగ విద్యార్థి సంఘాలు మేమందరం కలిసి మేమందరం కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ని బొందబెట్టాలి, నిరుద్యోగులను కాపాడుకోవాలి, మాకు ఇంటికో ఉద్యోగం సంపాదించుకునే విధంగా మేము పోరాటం చేయాలని చెప్పేసి ఆలోచన చేసినాం. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో మా గిరిజన బిడ్డలు దాదాపుగా 40 నుంచి 45 వేల మంది ఉంటారు. మేమందరం కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఈ ఎలక్షన్లో ఈ అసెంబ్లీ స్థానాలలో ఖచ్చితంగా మనం మహిళలు కానీ మా గిరిజన బిడ్డలంతా ఏకమై ఖచ్చితంగా మేము ఒకటే నిర్ణయించుకున్నాం, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి
ఆ కాంగ్రెస్ పార్టీ ద్వారానే మాకు లబ్ధి చెందుతుంది, బడుగు బలహీన వర్గాలు బాగుపడతాయి, విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఇవాళ మేము భావించుకొని ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని మేము కాంగ్రెస్ పార్టీ వైపు మద్దతుగా నడుస్తాము.